బాపట్ల పట్టణంలో రాజీవ్ గాంధీ కాలనీలో పిల్లలను విక్రయిస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఆరోపణలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. దీనిపై జిల్లా బాలల సంక్షేమ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. పిల్లల్ని విక్రయించినట్లు సామాజిక మాధ్యమాల్లో చెబుతున్న కుటుంబాల ఇంటి వద్దకు జిల్లా బాలల సంక్షేమ అధికారులు వెళ్లారు. అయితే సంబంధిత కుటుంబాలు ఉపాధి కోసం కృష్ణా జిల్లాకు వలస వెళ్లినట్లు గుర్తించారు. స్థానికంగా ఉన్న కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారిని విచారించి అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ పూర్తయిన తర్వాత ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక అందజేస్తామని బాలల సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. ఆరోపణల్లో నిజానిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఎవరైతే పిల్లల్ని అమ్ముతున్నారు అనే బాధ్యతలు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వారి గృహాలు సందర్శించినప్పుడు ఈ బాపట్ల జిల్లా రాజీవ్ కాలనీలో వాళ్ళు ఎవరు కూడా లేరు, ఆ గృహాలందు లేరు. వారు మైగ్రేషన్స్ వలస వెళ్ళిపోయే వాళ్ళు ప్రస్తుతానికైతే రాజీవ్ గాంధీ కాలనీలో లేరు. దీనికి సంబంధించిన నివేదికను మా పై అధికారులకు కూడా మేము పూర్తి స్థాయిలో విచారణ జరిపి సమర్పిస్తాం. మనకి పేపర్ మీద వచ్చినటువంటి సమాచారం మేరకు వాళ్ళు మధ్యవర్తుల ద్వారానే అమ్ముతున్నారని తెలిసింది. ఆ మధ్యవర్తులు ఎవరనేది కూడా తెలియలేదు. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎంక్వైరీ చేసి ఎవరు ఏందనేది వారి మీద కూడా తగు శాఖ పరమైనటువంటి చర్యలకి మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తాం.